సభాధ్యక్షులు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారికి, గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరి 42% రిజర్వేషన్ని ఓబీసీలకి స్థానిక సంస్థల్లోనే కాదు ఉద్యోగ విద్యల్లో కూడా అవకాశాలు కల్పించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేబినెట్ అందరినీ ఒప్పించి ఒక నిర్ణయం తీసుకొని ఈరోజు దేశమంతా కూడా 42% రిజర్వేషన్ గురించి మాట్లాడుకునేటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, అట్లాగే అఖిల భారత కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ఇన్ఛార్జి వర్యులు మీనాక్షి నటరాజన్ గారికి, నా తోటి సహచర మంత్రివర్గ సభ్యులందరికీ, పార్లమెంటు సభ్యులందరికీ, శాసన పరిషత్ సభ్యులందరికీ, శాసన మండలి సభ్యులందరికీ, రాష్ట్ర కాంగ్రెస్ కార్యవర్గ సభ్యులందరికీ, వివిధ జిల్లాల నుంచి ఇక్కడికి చేసినటువంటి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులకి, అనుబంధ సంఘాల అధ్యక్షులకి, మరీ ముఖ్యంగా ఓబీసీల నాయకులకి, తరలి వచ్చినటువంటి ఈ 42% రిజర్వేషన్ సాధించాలనేటువంటి ఆలోచనతో ఏర్పాటు చేసినటువంటి ఈ ధర్నాకి మద్దతు పలుకుతూ మనందరికీ సంఘీభావం తెలిపినటువంటి అనేక మంది పార్లమెంటు సభ్యులు, వివిధ రాష్ట్రాల పార్లమెంటు సభ్యులకి, వివిధ రాజకీయ పార్టీల నాయకులకి అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈనాటి జంతర్ మంతర్ ధర్నా సమావేశం బహుశా భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడబోతుందని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. ఈ దేశానికి గతిని దిశ నిర్దేశించేటువంటి ఒక గొప్ప కార్యక్రమం ఈరోజు ఈ జంతర్ మంతర్లో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. చర్చ అంతా కూడా ఓబీసీలకి 42% రిజర్వేషన్ జరిగేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో, అట్లాగే ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో కల్పించాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి బిల్లుల పైన రాష్ట్రపతి గారి దగ్గర, కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఆలస్యాన్ని త్వరితగతిన పూర్తి చేసుకొని ఆ బిల్లులుగా మార్చుకొని రేపు ఎన్నికల్లో 42% రిజర్వేషన్తో ఎన్నికలు జరుపుకోవాలని, ఇతర నిర్ణయాలు జరగాలనేటువంటి ఆలోచనతోనే ఈరోజు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టాం. మిత్రులారా, నేను మీ అందరికీ ఒక విషయం చెప్పాలని భావిస్తా ఉన్నాను. ఈనాడు ఈడ జరుగుతున్నటువంటి ఈ సమావేశం ఆషామాషిగా జరుగుతున్నటువంటి సమావేశం కాదు. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ కాస్ట్ సర్వే జరిగి సోషియో ఎకనామిక్ పొలిటికల్ ఎడ్యుకేషన్ పొలిటికల్ సర్వే, కాస్ట్ సర్వే అనేది ఈ దేశంలో ఎక్కడా జరగలేదు. అది కేవలం తెలంగాణ రాష్ట్రంలో ఒక్క రాష్ట్రంలో జరిగింది. దీనికి ప్రధాన కారణం ఆనాటి సాధారణ ఎన్నికల కంటే ముందు రాహుల్ గాంధీ గారి ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతి సభలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, రాగానే మేము కాస్ట్ సర్వే చేపిస్తాం, తద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులు కానీ, అవసరాలు కానీ, లేకపోతే అధికారంలో కానీ మిగతా పరమైనటువంటి అనేక అంశాల్లో ఓబీసీలకి న్యాయం చేసేటువంటి కార్యక్రమాన్ని చేపడతామని చెప్పి ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాన్ని రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పడగానే నాయకుడిచ్చినటువంటి వాగ్దానాన్ని ఎట్టి పరిస్థితుల్లో మనం అమలు చేయాలనేటువంటి ఆలోచనతోనే కాంగ్రెస్ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేసి కేబినెట్ ముందు ఒక తీర్మానం పెట్టారు. మరి మన నాయకుడు
క్యాస్ట్ సర్వే చేయాలని చెప్పి ఎన్నికల కంటే ముందు చెప్పాడు. మన నాయకుడు ఆలోచనల్ని మన ముందుకు తీసుకొని పోవటం మనందరిపైన బాధ్యత ఉంది. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పైన ఇంకా బాధ్యత ఉంది. ఆ బాధ్యతతోనే ఈరోజు కేబినెట్లో ఈ తీర్మానాన్ని చర్చకు పెడతా ఉన్నాను. ఈ కేబినెట్లో ఈ తీర్మానాన్ని ఆమోదించి క్యాస్ట్ సర్వే చేయటం కోసం శాసనసభలో కూడా ప్రవేశపెడదామని చెప్పి వారి నాయకత్వంలో ఆనాడు కేబినెట్లో దీనిపైన చర్చకు పెట్టడం, తీర్మానం చేయటం, ఆ తర్వాత శాసనసభలో కూడా దానిపైన చర్చకు పెట్టి ఒక తీర్మానం చేయటమే కాకుండా తీర్మానం చేసినటువంటి సందర్భంలో చాలా మంది ఒక హాస్యంగా కూడా మాట్లాడారు. ఇది సాధ్యమా? రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఏదో మాట్లాడుతూ ఉన్నారు. ఓబీసీ బీసీ వెల్ఫేర్ చూస్తున్నటువంటి పొన్నం ప్రభాకర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అసలు ఈ క్యాస్ట్ సర్వే అనేది సాధ్యమా? ఈ దేశంలో అనేక మంది వచ్చారు, అనేక రాష్ట్రాల్లో చర్చ జరిగింది, అనేక మంది మహానుభావులు మహా నాయకులే వచ్చి దీని గురించి మాట్లాడిపోయారు. కానీ దీన్ని చేయలేకపోయారు. ఇక్కడ వీళ్ల వల్ల అవుతుందా, ఈ ముఖ్యమంత్రి చేయగలరా అని చెప్పి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడారు.